అమ్మా అమ్మా ఏంది బిడ్డా? అమ్మా, నాకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగమా? ఉద్యోగం ఏంది బిడ్డా? అసలు ఉద్యోగం సంగతి నాకేం చెప్పలేదే. బావకి చెప్పినానమ్మా. అవునా? ఏమన్నాడు? బావ నేను జాబ్ చేయనీకి ఒప్పుకున్నాడమ్మా. అవునా? మంచిది బిడ్డా. ఏడమ్మా జాబు? మొక్కలు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అమ్మా. నాకు వ్యవసాయం తెలుసు కదా, అందుకే వాళ్ళ పనికి నేను సరిపోతానని తీసుకున్నారు. ఉద్యోగం చాలా మంచిదమ్మా, జీతం కూడా బాగానే ఇస్తారంట. అట్లనా బిడ్డా? బావ ఒప్పుకున్నాడు అంటున్నావు గదా, గది చాలు బిడ్డా. నువ్వు చేసే ఏ ఉద్యోగమైనా మంచిదే అయ్యుంటది. దాంట్లో నాకే అనుమానమూ లేదు. ఇప్పుడున్న కష్టకాలానికి నీ ఉద్యోగమైనా జరంతా ఇంటికి ఆసరా అయితది. మంచి పనే చేసినావు బిడ్డా. అవు కావేరి, శివేందమ్మ ఇంకా రాలేదు? బావా లాయర్ కాడికి పోయిండమ్మా. ఓ, ఒకసారి ఫోన్ చేయి బిడ్డా, మాట్లాడదాం. చెప్పాలి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్. ఓకే ఓకే సార్. కావేరి. బావా, లాయర్ కాడికి పోయినావా? వెళ్ళను కావేరి. ఏమన్నారు బావా? కేసు ఒప్పుకున్నాను. ఇది చిన్న కేసే, టెన్షన్ ఏం లేదు అని చెప్పారు. ఇంకో 2 రోజుల అకౌంట్ కూడా రిలీజ్ అయిపోతుందని నమ్మకంగా చెప్పారు. చాలా మంచి మాట చెప్పినావు బిడ్డా. ఈ మాటతో పానం కూడా జరం తల్కగయింది. సంతోషం. యాడును? అత్తయ్య, నేను అత్తయ్య జాబ్లో చేరాను. జాబా? జాబేంది బిడ్డా? హాస్పిటల్ జాబ్ అత్తయ్య. లక్కీగా వాళ్ళు నా ప్రాబ్లంను అర్థం చేసుకొని జాబ్ ఇచ్చారు. తెలిసిన వాళ్ళ హాస్పిటల్ అత్తయ్య. ఇవాళ అన్ని చాలా మంచి వార్తలు వింటున్నా శివ. అటు లాయర్ సాయం చేస్తానని చెప్పిండంటను, నీకు ఉద్యోగం దొరికింది. అట్లనే మన కావేరికి కూడా మంచి ఉద్యోగం దొరికిందట. అవునా కావేరి? అవును బావా, మొక్కల కంపెనీలో జాబు. చాలా మంచి జాబు. మంచిది కావేరి. అత్తయ్య, నేను నా జాబ్ నుంచి రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. పొద్దున వరకు వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి, సరేనా? అట్లనా? ఏంది శివ, మళ్ళా ఏదైనా ఆపరేషనా? ఆపరేషన్ అత్తయ్య. నా బ్రతుకు కోసం నేను చేస్తున్న ఆపరేషన్. ఈ డ్రైవర్ పని. ఈ మాట నేను మీతో చెప్పలేను. ఆపరేషన్ అంటున్నావు, జాగ్రత్త అయ్యా. అలాగే అత్తయ్య. సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. కావేరి, ఇవాళ చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉన్నది. బావా, నన్ను క్షమించు. నీకిష్టం లేకపోయినా బూనమ్మ వాళ్ళ కంపెనీలా పనిచేయాల్సిన పరిస్థితి నాకొచ్చింది. ఇదంతా నీకోసం, మన కుటుంబం కోసం, భువనమ్మ కుటుంబం మంచిగుండాలనే సంకల్పంతోనే బావా. నేను వేసిన గీ అడుగు మంచి కోసమే అని అర్థం చేసుకో బావా.
సారీ కావేరి, నన్ను క్షమించండి అత్తయ్య. డ్రైవర్గా చేస్తూ హాస్పిటల్లో జాబ్ అని అబద్ధం చెప్పాను. తప్పలేదు, ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నాను. కావేరి పొన్ను ఆఫీస్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలియగానే దీని ఫేసు కాల్చిన కంట్రీ చికెన్ మాదిరైపోయింది. ఓసే సైకో, ఇంతకాలం నాతోని ప్లేయింగ్ చేస్తీవి కదా, ఇప్పుడు సేమ్ ప్లే నాన్నిక అప్లైదా చేస్తును. టింగ్ టింగ్. వాళ్ళొచ్చారా? ఇంకా రాలేదమ్మగారు. అని పెద్దమ్మా, ఏంటే ఏమైంది? సైకో వందాச்சு పెద్దమ్మా. ఓ టుడే దాన్ని మనం క్యారం బోర్డులో ఎర్ర కాయిన్ మాదిరి ఆడేసుకోవాలా. టింగ్ టింగ్. కాకమ్మగారు, ఆ ప్రియ క్యారం బోర్డులో ఎర్ర కాయిన్ అంత ఎర్రి కాయిన్ కాదు కదండి, మరి ఎట్టా ఆడుకుంటారు? దానితో సావాసందా చేసి నాకు కొన్ని సైకో తెలివితేటల్దా వచ్చి పూడ్సాయి. అదుదా అప్లై చేస్తును. టింగ్ టింగ్. అని నీవు నాన్ చెప్పినట్టు సెయ్. ఇప్పుడు నీ కాల్దా బెణికి పూడ్సింది. అదే నొప్పితో నీవు ఎమోషన్ కంటిన్యూ చెయ్యి, ఓకేవా? పెద్దమ్మా, యు గెట్ రెడీ. మంగళా, ఇంత సీన్ లో నీకు క్యారెక్టర్ లేదు, మార్కెట్ కు పోయి కూరగాయలు తెచ్చుకో. అలాగే అలాగే. టింగ్ టింగ్. పా అని కాలు పైకి పెట్టు. అది. నేను పోయి పిలుచుకొస్తాను. అర్జున్ బాబు, I'll call you back. అన్నీకి ఎంత కష్టముదా వచ్చిందో. అయ్యో ఆండవనే. అమ్మకేమైంది కాక ఆంటీ? అన్నీకి లెగ్గుదా స్లిప్ అయ్యి కాలు బెణికి పూడ్చినట్టుంది అర్జున్ బాబు. ఓ మై గాడ్, అమ్మ ఎక్కడా? అక్కడ రా బాబు. అయ్యో, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా వద్దొద్దు, నొప్పి. చూసుకొని నడవచ్చు కదమ్మా.